ప్రపంచానికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బాట్స్మెన్ ఎంతవరకు అవసరమో తెలియదు కానీ లైన్ మ్యాన్ మాత్రం ప్రపంచానికి చాలా అవసరం. పవర్ లో ఉన్న మంత్రి అయినా సరే, పవర్ లో లేని మంత్రి అయినా సరే, ఇంట్లో పవర్ పోయింది అనుకో నాకే ఫోన్ చేయాలి. అది నా పవర్. ఫోన్ మోగుతుందన్నా, ఆ ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ అన్నాక మోగుతుంది, పెళ్ళమన్నాక వాగుతుంది. ఈ రెండు సౌండ్లు మనం డిలీట్ చేయలేం కానీ ఫోన్ పక్కన పెట్టు. అన్నా ఇంకో ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ కూడా పిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడు. హలో హలో, కరెంట్ పోయిందండి. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లోనే కరెంట్ పోతురా? నీ ఇల్లంతరా నీ తీగులో నా కరెంటు? కరెంట్ ఎప్పుడు వస్తుందయ్యా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు. సోమవారం మంగళవారం నాటికి వారం పత్రిక. అరే నువ్వు ఇలా మాట్లాడావనుకో అసలు కరెంట్ రాదనరే. అలా మాట్లాడతావేంటి? అలానే మాట్లాడతాను. సబ్ స్టేషన్ లో ఉంటే ప్రెస్ స్టేషన్ అలాగే ఉంటుంది. నీ తీగులో నా కరెంటు. ఫోన్ పెట్టే ఫస్ట్. హలో హలో. అలా తీగులో లేదు. తీగులో కరెంట్ పోతే చాలు, ఇంకా తీగ పట్టుకొని ఫోన్ చేసేస్తారు ఈ తీగులో కరెంట్ కాళ్ళు. ఎవడరా ఇక్కడ లైన్ మేను? మర్యాద ఏంట్రా నీకు ఇచ్చే ఫోన్లో మర్యాద? నువ్వు కరెంట్ తీయటం వల్ల నా సంసారం సర్వనాశనం అయిపోయింది తెలుసా? నేను కరెంట్ తీయడం వల్లే సంసారం సంకన అయిపోయింది. హౌ హవ్వా, నువ్వు కరెంట్ తీయటం వల్ల ఆ చీకట్లో మా ఆవిడ అనుకుని మా అత్తను పట్టుకున్నా. అయినా మీరేంటి మాటి మాటికి కరెంట్ వేస్తారు తీస్తారు ఏంటి అసలు? మీకు అప్పుడప్పుడు కరెంట్ ఇస్తేనే తీగులో కరెంట్ లా ఉన్నారు. మీకు రెగ్యులర్ కరెంట్ ఇచ్చామనుకో తీగ మీద కరెంట్ లా ఉంటారు. మీ తీగులో నా కరెంట్. ఎత్త ఎలా ఫీల్ అయింది? అర్థం చేసుకుంది. మీ ఆవిడ అపార్థం చేసుకుందనమాట. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు మళ్ళీ. ఏమే మీ అమ్మని నాకు కావాలని పట్టుకోలేదే, చీకట్లో తెలియలేదు. హలో హలో. కరెంట్ లేకుండా షాక్ కొట్టడం అంటే ఇదేరా? వాడి బతుకు బెడ్ లైట్ కి తక్కువ, షార్ట్ సర్క్యూట్ కి ఎక్కువైపోయిందిరా. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంట్రా? భార్య ఉండగా అత్తను పట్టుకోకూడదన్న. టెస్టర్ తో పొడిచానంటే ఏ టెస్ట్ పనికి రాకుండా పోతావు. భార్య ఉండగా అత్తను పట్టుకోవద్దంట నీ తీగులో కరెంట్. అక్కడ వైట్ ఏంటి? ఆ ప్లగ్ అక్కడ. లైన్ మ్యాన్, గంట నుంచి కరెంట్ లేదయ్యా. ఒంట్లోనా ఇంట్లోనా? ఒంట్లో కరెంట్ గురించి మాట్లాడతలేదు, ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ 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 అని వస్తుంది ఫోన్. ఫోన్ పక్కన పెట్టేస్తే ఎంగేజ్ రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుందిరా నీ తీగులో నా కరెంటు. నా ఫోన్ పక్కన పెట్టావా? అవును. అంటే నీకు ఫోన్ చేసి నేను అవలాగని అనుకున్నావా చెప్పు. అరే నువ్వు పక్కోడి మీద ఇంతలా అరుస్తున్నావు అంటే నీ పెళ్ళ మీద ఎంతలా అరుస్తున్నావురా నువ్వు? అది అంతా పక్కన పెట్టాయా, నా పిల్లల సంగతి నీకెందుకు? కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. సంవత్సరం తర్వాత వస్తుంది. సంవత్సరం తర్వాత రావడం ఏంటండి? అరే నీకు పిల్లోడు పుడతాడు కదా, ఎన్ని రోజులు పుడతాడు? 9 నెలలకి కదా. నీకు పుట్టే పిల్లోడే 9 నెలల తర్వాత పుడితే ఎక్కడో పుట్టిన కరెంట్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? నీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? లాజికలే మాట్లాడకు, కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఇంత కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. ఒరే నీ తీగలో నా అన్న కరెంటు. అరే బిస్కెట్ వేసావు కదరా నువ్వు నాకు కూడా. కొన్ని రోజులు నా దగ్గర ఉంటాలే, పర్లేదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అరే తీగ్గే, నువ్వు ఇప్పుడు కోపంగా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగావు కదా. అవును. ఇప్పుడు కూల్ గా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగు. అయ్యా దయచేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్. ఇలా అడిగితే కరెంటు 5 నిమిషాల్లోనే వస్తుంది. ఇలా కోపంగా వచ్చి అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పరా ఈ తీగుల కరెంట్ గాడికి. మురళీ గారి ఇంట్లో 3 సంవత్సరాల పాటు కరెంట్ లేదు. వల్లారపు శ్రీని ఇంట్లో 5 సంవత్సరాల పాటు కరెంట్ లేదు. రత్రావు గారి ఇంట్లో అయితే మీటర్ బీకిసా, అది క్యాండిల్ తో బతుకుతున్నాడు. ఓహో, ఆ క్యాండిల్ ప్రెస్టేషనేనా? అప్పుడప్పుడు రోజయ్య గారి మీద ఎప్పుడు నా మీద చూపిస్తుంటాడు. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంటి? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు కరెంటు. కరెంట్ గాడు మరి అర్థం చేసుకున్నాడు. నాకు ఫీజు పెట్టండి సార్. పెడతాను, వెళ్లే లోపు నీ ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. పో. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో ఇలాంటి లైన్ మెన్లు కూడా ఉంటారా? నేను ఒక్కడే ఉంటానరే, ఎవరు ఉండరు. ఫోన్ వస్తుంది చూడు. హలో నమస్కారం సార్. అవునా సార్, మీ ఏరియాలో కరెంట్ పోయిందా? నేను ఇప్పుడు 5 నిమిషాలు మీ కరెంట్ వచ్చేటట్టు చేస్తాను సార్. ఓకే సార్, ఓకే ఓకే. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లో కరెంట్ పోయిందంట. నేను పైకి వెళ్ళి వైర్ ఫిట్ చేస్తాను, కనెక్షన్ ఇస్తాను. నేను అంటాను, అప్పుడే స్విచ్ అయ్యి. ఓకే అన్న. ఏమండి చూసావా నేను చూడగానే అన్నయ్య ఎలా వణికిపోతున్నాడు? వాడు వణుకుతుంది నన్ను చూసినందుకు కాదు, వేసిన స్విచ్ గురించి. ముందు ఆ స్విచ్ కట్టలేదని టప్ప కట్టేలా ఉన్నాడు వాడు. నువ్వు అన్నావు కదన్నా. నేను నీకు అన్నదా దానికి అన్నా? నీ తీగులో నా కరెంటు, నా తీగులో నా కరెంటు తీసేటట్టు ఉన్నావు నువ్వు. 26
స్తంభాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నా 27వ స్తంభం మీద దొరికావు. అందరి మొగాళ్ళు సంకలో పిల్లల్ని వేసుకొని తిరుగుతుంటే నువ్వు మాత్రం సంకలో కరెంట్ వైర్ వేసుకొని తిరుగుతావేంటి? నీ తీగులో నా కరెంట్ ఏంటి నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతున్న ఆడిషన్ తీసుకెళ్ళు. అక్కడ మంత్రి గారి ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ ఫీజ్ చేస్తున్నాను. హోం శాఖ కంటే నీకు ఆ విద్యుత్ శాఖ ఎక్కువైపోయిందా? మూసుకొని దిగు. అరే ఇక్కడ నా ఉద్యోగం పోతే నువ్వు దిగలేదనుకో ఇంట్లో నీకు భర్త ఉద్యోగం పోద్ది. మూసుకొని దిగు. నీ తీగులో నా కరెంట్ వెళ్ళట్టు. నువ్వు ఇలా విధమైన విషయం నాకు బాగా తెలుసు. ఒకసారి నా తీగులో కరెంట్ స్తంభం ఎక్కుతున్నావంటే నన్ను స్టార్ మైల్ ఆడిషన్ కి తీసుకెళ్తావా? మొగుడిని సాధించడానికి స్తంభం ఎక్కి మళ్ళీ సాధిస్తున్నారు. దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా సార్ నాగబాబు గారు? చంద్రరావు, మీ భార్యాభర్తలు ఇద్దరు స్తంభాలెక్కి ఏం చేస్తున్నారేంటి? సంసారం చేస్తున్నావురా? జాయిన్ అవుతావా? దా పిల్లలు కందాం దా. నీ తీగులో నా కరెంటు ఇంట్లో జరిగేది చూడరు కానీ పక్కింట్లో ఏం జరిగే తొంగి తొంగి చూస్తారు. తీగులో ఏం చేస్తున్నారంట? తీగులో నా కరెంట్. నన్ను ఆడిషన్ కి తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? నిన్ను ఈ వైర్తో నిన్ను నువ్వు ఒక్కడే నువ్వు చెప్పగలవా? నేను చెప్పలేను అనుకుంటున్నావా? ఏమైంది మీ ఇద్దరికి? మీ ఇద్దరు కొట్లాడుకొని మా ఇంట్లో కరెంట్ పీకేస్తారేంటి? నా ఇంట్లో లేని సంతోషం ఎవరింట్లో ఉండకూడదు. ఖాళీ ఒక్కడి కూడా ఉండకూడదు. నువ్వు కాలనీలో పీకేస్తే నేను సిటీలోనే పీకేస్తాను. రే దారి తెలియట్లేదు రా, ఇక్కడ లైట్ ఏంట్రా? నువ్వా మావిడేది? అమ్మో కరెంట్ లేకపోతే కరెంట్ అఫైర్లు ఎక్కువేటట్టున్నాయి. దా మధ్యలోకి వచ్చాయి. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. నాకు బాధ వేస్తుందండి. బాధ వలావిని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? కామెడీ కావాలి, అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో మిత్రమా రాధా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే? హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీదే తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతా నేను? అలా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధానం ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు పిల్లలా ఉంది? నా బిడ్డే నీకు పెళ్ళాము. వస్తా. చెప్పిన దేనికి తాగకే అని.
దండం పెడతాను నీ కాలు పట్టుకుంటాను అరే నువ్వు లేవురా ఫస్ట్ తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూరి ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అవి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే తెరిచి వెలుతున్న దూరం. వాటిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం. బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.